నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోలును వేలం నిర్వహణాధికారి జి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రోజు 18 పొగాకు బెల్లను రైతులు తీసుకురాగా 18 పొగాకు బెల్లను బయ్యర్లు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కిలో గరిష్ట కనిష్ట ధర 250 రూపాయలు పలికినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేలంలో మొత్తం 8 కంపెనీల బయ్యర్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. పొగాకు క్వాలిటీగా ఉన్నప్పటికీ కిలో 250 రూపాయలు ధర పలకడంపై రైతులు నిరాశ వ్యక్తం చేశారు. గత సంవత్సరం కిలో పొగాకు ధర 280 వరకు పలకగా ఈసారి ప్రారంభంలోనే కిలో 250 పలకడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా కనీస మద్దతు ధర కిలో 300 రూపాయలు పలికితే గాని రైతులకు గిట్టుబాటు కాదని రైతు సంఘ నాయకులు తెలిపారు. పొగాకు మార్కెట్ ఏప్రిల్ 9 అనగా ఈ రోజే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మొదటి రోజు సెకండ్ బేడ్లు లెక్కను 18 బేడ్లని అవకాశం ఇవ్వడం జరిగింది. 18 బేడ్లు అన్ని మార్కెట్ చేసాం. జస్ట్ అన్ని 250 రూపాయలు ఒక కేజీ మీద అన్ని బేడ్లు వేలం చేయడం జరిగింది. డీసీపల్లి పొగాకు బోర్డులో మొత్తం టోటల్ క్వాంటిటీ ఎంత పండిందంటే లాస్ట్ ఇయర్ లాగానే 10.2 మిలియన్ కేజీల పొగాకు ఈ సంవత్సరం రైతులు పండించడం జరిగింది. మరి 10.2 మిలియన్ కేజీస్ అంటే ఇంతకుముందు కాకుండా హైయెస్ట్ క్వాంటిటీ ఈ సంవత్సరం పండించారు. దట్టు రైతులు కాస్ట్ ఆఫ్ కండిషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ అన్ని దృష్ట్యా వ్యాపారస్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే డీసీపల్లి పొగాకు బోర్డులో మిగతా బోర్డు కంటే మంచి క్వాలిటీ, వ్యాపారస్తులు ఇష్టపడే క్వాలిటీ, బ్రైట్ క్వాలిటీ ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మిగతా బోర్డు కంటే డీసీపల్లి పొగాకు బోర్డులో ₹1 ఎక్కువ వేయగలిగితే రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి రైతులు వాళ్ళు ఆశపడుతున్నారు.